సరిగ్గా లేవు రోడ్లు, చెత్త పడేస్తున్నారంటే వేధించి 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 వెంకయ్యనాయుడిని ఆత్మహత్య చేసుకుని చేశారు. నేను మర్చిపోలేను. ఒక నిండు నూరేళ్లు ఒక పచ్చడి పసుపు కుంకుమతో బతకాల్సిన ఒక ఆడపడుచుని, వెంకయ్యనాయుడు గారి భార్యని పసుపు కుంకాలు చెడిపేసిన వాడు ఈ ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే గెలిపించాలా? ఎమ్మెల్యేని గెలిపించాలా? వైసీపీ ఎప్పుడు కూడా బెదిరింపులతోటి, భయంతో, గూండాగర్దీతోటి. గూండాలకు భయపడతారా మీరు? గూండాగర్దీకి భయపడతారా? మనకి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనమంటాం, రాయలసీమ వెనుకబాటుతనమంటాం. కానీ ప్రకాశం జిల్లా, మన ఉమ్మడి ప్రకాశం జిల్లా వెనుకబాటుతనం గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఒకటే, నేను చిన్నప్పుడు అదృష్టం కొద్దీ మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని జిల్లాల్లో ఎంతో కొంత పనిచేశారు. ప్రకాశం జిల్లాలో నేను కూడా పెరిగా, కనిగిరిలో పెరిగాం, ఒంగోలులో. సో నాకు కష్టాలు తెలుసు. ఇక్కడ కనిగిరిలో మనకు కూర్చోబెట్టి ఫ్లోరోసిస్ ఉందని మేము మా నాన్నగారికి ఆ ఇబ్బందులు పరిస్థితులు చూసిన వాడిని నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక వెలిగొండ ప్రాజెక్టు వస్తే మార్కాపురం, గిద్దలూరు, నెల్లూరు జిల్లాకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వ్యక్తి నీళ్లుని పూర్తయినా కానీ నీళ్లు వదలక ఖాళీ సొరంగాల్ని ప్రారంభోత్సవం చేసిన వ్యక్తి. కూటమి లక్ష్యం ఒకటే, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే కూటమి తాలూకు లక్ష్యం. మనకి ముఖ్యంగా ఎవరికైనా కావాల్సింది 6 ఉన్నాయి మనకి. ఒకటి సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ విషయం తీసుకుంటే వెంకయ్యనాయుడికి హక్కు లేదా? ఇక్కడ ఎమ్మెల్యే అడిగే హక్కు లేదా? నా కాలనీకి, నా రోడ్లకి, మా పంచాయతీలకి నీళ్లు రావట్లేదంటే కూర్చొని బెదిరించి చంపించేలా చేశారు. అతన్ని పోయి ఇంకొక ఎవరినో పట్టుకొచ్చారు. అన్నేరవి కావచ్చు, మన్నేరవి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యే ఎవ్వరు ఇంకొకసారి మనకి అందలం ఎక్కించామా మన భవిష్యత్తుని చంపేస్తారు. వైసీపీని గెలిపించాలనుకుంటున్నారా?